హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ మూవీ ఒక ఆలయానికి సంబంధించిన భూములు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్న ఒక మినిస్టర్ సాక్షాత్తు ఆ ఊరి భైరవుడే స్వయంగా బొట్టు పెట్టి మరి అతనికి పూనుతాడు అని ప్రజలందరూ అనుకునే శ్రీను ఆ ఆలయ భూములు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్న మినిస్టర్ కి ఆ అవకాశాన్ని ఇస్తాడా? అలాగే ఆ ఊరిలో ఉండే జమీందార్ బిడ్డ గజపతి వర్మ, ఈ వర్మ ఫ్రెండ్ అయిన వరదరాజు, ఈ వర్మరాజుల క్లోజ్ ఫ్రెండ్ శ్రీనుల మధ్య జరిగే కథే మనం ఈ రోజు చెప్పుకోబోయే భైరవం మూవీ ఎక్స్ప్లెనేషన్. జమీందార్ బిడ్డైన ఈ వర్మకి తన పూర్వీకుల నుండి ఎటువంటి ఆస్తి మిగలదు. అయినా సరే అతను తన పూర్వీకుల గౌరవాన్ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ వర్మ వాళ్ళ అమ్మే ఈ ఊరి ఆలయానికి ధర్మకర్త. ఇక రెండో వాడు రాజు. ఇతను ఓ లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్. ఇతని కళ్ళ ముందు ఎటువంటి అన్యాయం జరిగినా అస్సలు క్షమించడు. ముక్కుసూటి మనిషి. తప్పు జరిగిందని తెలిస్తే సొంత వారిని కూడా వదిలిపెట్టడు. వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండే శ్రీను. ఇతను ఒక అనాథ. పక్క ఊర్లో ఉండే ఒక చిన్న గుడిలో ఉండేవాడు. అక్కడే ఉంటూ కరిగింది తినేవాడు. ఆ ఊరి గుడిలో ఉండే భైరవుడు ఈ శ్రీనుకే బొట్టు పెట్టి మరీ ఆవహిస్తాడని అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. చిన్నప్పుడు వర్మకు ఓ ఆపద వస్తుంది. అప్పుడు ఈ శ్రీనే అతన్ని కాపాడుతాడు. తనని ఆపద నుండి కాపాడిన శ్రీను గురించి వర్మ రాజుతో చెప్తాడు. తర్వాత రాజు వర్మ ఇద్దరు శ్రీను ఉండే గుడి దగ్గరికి వెళ్లి అతన్ని వాళ్ళతో పాటు తీసుకుపోతారు. తర్వాత వర్మ వాళ్ళ అమ్మే శ్రీనుకి అన్ని అయి పెంచి పెద్దవాడిని చేస్తుంది. శ్రీను వర్మ కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి వెనుకాడాడు. అతనికి వర్మ మాటే వేదవాక్కు. అతను మాట దాటి ఏ పని చేయడు. వర్మ దగ్గర ఎటువంటి విషయమైనా అస్సలు దాచడు. ఈ ఊరి ప్రజలకు వర్మ ధైర్యం అయితే రాజు ధర్మం. వీరిద్దరికీ భైరవుడు లాంటి శ్రీను. వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఆ ఊరి అమ్మవారి ఆలయం ఉత్సవాలు చాలా సంబరంగా సాగుతూ ఉంటాయి. ఇలా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఊర్లోనికి ఎంటర్ అవుతాడు మినిస్టర్. ఇతను బావమరిది నాగా. పూర్వం ఇతని కుటుంబీకులు ఈ గుడి ధర్మకర్తలుగా ఉండేవారు. వాళ్ళ తర్వాత ఇంకా ఈ కుటుంబానికి ఆ ఊరి గుడికి ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది. అయితే ఈ మినిస్టర్ ఒక రోజు ఆ ఊరికొచ్చి ఊరి సిఐని కలవమని కబురు పంపిస్తాడు. సిఐ మినిస్టర్ దగ్గరికి వస్తాడు. అతనికి మినిస్టర్ తన భావమర్ది నాగాని పరిచయం చేస్తాడు. ఈ ఊరి గుడి విషయంలో నువ్వేం కలవ చేసుకోవద్దు అని చెప్పి అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సిఐ లంచం తీసుకోవడానికి ఇష్టపడ్డు. కానీ ఆ మినిస్టర్ సిఐతో నీకు ఒకే ఒక ఆడపిల్ల అనుకుంటాను. ఆ పిల్ల బాగా చదువుకోవాలి కదా, ఆమె చదువుకు ఉపయోగపడుతుంది, ఈ డబ్బు ఉంచు అంటూ ఇండైరెక్ట్ గా నీ ఫ్యామిలీ జాగ్రత్త అనే అర్థం వచ్చేలా ఆ సిఐని బెదిరిస్తూ అతనికి అమౌంట్ కూడా ఇస్తాడు. సిఐ ఆ మినిస్టర్ ఇంటెన్షన్ అర్థం చేసుకుంటాడు. ఆ గుడి విషయంలో తను దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ తన బావమరిదితో నువ్వు ఆ గుడికి ధర్మకర్తగా అవ్వాలి అని అంటాడు. అప్పుడు ఆ నాగా ఆ మినిస్టర్ తో వర్మ వాళ్ళ అమ్మ ధర్మకర్తగా ఉన్నన్నాళ్ళు మనం ఏమీ చేయలేము, నేను ఆ గుడికి ధర్మకర్తగా అవడం జరిగే పనే కాదు అని అంటాడు. అప్పుడు మినిస్టర్ సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు. ఏదో ఆలోచిస్తా ఉంటాడు. మరుసటి రోజే ఆ ఊరి గుడికి ధర్మకర్త అయిన వర్మ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ మినిస్టర్ నాగాని ఆ ఊరి గుడికి ధర్మకర్తను చేయాలి అనుకోవడంలో ఓ పెద్ద మాస్టర్ స్కెచ్ ఉంది. అదేంటంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ ఊరి అమ్మవారి ఉత్సవాలకి బ్యాంక్ లాకర్ లో ఉన్న అమ్మవారి నగల్ని తీసుకొచ్చి అలంకరిస్తారు. అయితే ఆ నగలతో పాటే ఆ ఊరి గుడికి సంబంధించిన ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆ బ్యాంక్ లాకర్ లోనే ఉంటాయి. వాటిని తెరిచే అధికారం ఒక్క ఆ ఊరి గుడి ధర్మకర్తకు మాత్రమే ఉంది. కాబట్టి నాగా గాని ఆ ఊరి గుడికి ధర్మకర్త అయితే ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ని తీసుకోవడం వీళ్ళకి చాలా ఈజీ అవుతుంది. వర్మ వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల ఆ ఊరి గుడికి ధర్మకర్తగా వర్మని చేద్దామని ఆ ఊరి పెద్దలు నిర్ణయించుకుంటారు. ఇంతలో అక్కడికి నాగా వచ్చి వాళ్ళకి అడ్డం పడతాడు. వాళ్ళలో మాట పెరుగుతుంది. చివరికి ఈ ఊరి గుడికి ధర్మకర్త ఎవరనేది ఓటింగ్ ద్వారా తేల్చుకుందామని అనుకుంటారు. అయితే ఈ ఊరి గుడికి ధర్మకర్తగా వర్మ నిలబడకుండా తన తరపున శ్రీనుని నిలబెడతాడు. అతనికి ఆపోజిట్ గా నాగా నిలబడతాడు. ఈ రెండు వర్గాలు ఆ ఎలక్షన్ చాలా సీరియస్ గా తీసుకుంటాయి. వర్మ క్లోజ్ ఫ్రెండ్ అయిన రాజుని డబ్బుతో కొనేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ నాగాగాడు ఎంత ఎదవ అనే విషయాన్ని ఊరందరి ముందు వీడియో ప్రూఫ్లతో సహా రాజు బయట పెడతాడు. ఈ దెబ్బతో ఊరి ప్రజలందరూ శ్రీనుని ఆ ఊరి గుడికి ధర్మకర్తగా ఎన్నుకుంటారు. వర్మ వాళ్ళ అమ్మ ఈ ఊరి గుడికి ధర్మకర్తగా ఉన్నప్పుడు ఆమెను ముందుంచి మొత్తం గుడి వ్యవహారాలన్నీ రాజే చూసుకునేవాడు. ఈసారి కూడా ఈ ఊరి గుడికి ధర్మకర్తగా శ్రీను ఉన్నా కూడా ఆ గుడి వ్యవహారాలు చూసుకునే బాధ్యత మాత్రం రాజుకి అప్పచెప్తాడు వర్మ. ఒకరోజు సడన్ గా ఈ గుడి నగల విషయంలో పోలీసులు ఎంటర్ అవుతారు. అవన్నీ గిల్టీ అని తేల్చుతారు. దీనికి మీ సమాధానం ఏమిటి అని రాజుని నిలదీస్తారు. అప్పుడు రాజు నాకు నిన్ననే ఈ గుడి తాళాలు చేతికొచ్చాయి,
చాలా ఏళ్లుగా ఈ గుడి ట్రెజరీగా పనిచేస్తున్న ఇతను ఏమీ చెప్పటం లేదు అని పోలీసులతో అంటాడు. ఆ ట్రెజరీ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా అక్కడే నిల్చొని ఉంటాడు. పోలీసులు స్టేషన్ తీసుకెళ్లి ఇతని చేత నిజం చెప్పిస్తామని అతని ఎదురుగా నిల్చొని చాలా కఠినంగా మాట్లాడుతుంటారు. అతను భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వర్మ శ్రీను తీసుకొని వస్తాడు. రాజుతో నీతో ఒక విషయం మాట్లాడాలి, ఒకసారి పక్కగా వస్తావా అని వర్మ అడుగుతాడు. సరేనని వరంతో కలిసి రాజు దూరంగా వెళ్లి మాట్లాడతాడు. వాళ్ళ పక్కనే శ్రీను కూడా ఉంటాడు. అప్పుడు వర్మ రాజుతో ఇలా అంటాడు. నేను చెప్తేనే ఆ ట్రెజరర్ ఆ నగలు బయటికి తీశాడు. మొన్న ఈ మధ్య నా వ్యాపారంలో బాగా లాస్ వచ్చింది. పెట్టుబడికి డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆ నగలను తాకట్టు పెట్టేశాను. మళ్ళీ డబ్బు రాగానే అవన్నీ విడిపించి ఎక్కడున్నో అక్కడ కాముగా పెట్టేద్దాం అనుకున్నాను. ఇంతలో అమ్మ చనిపోయింది. ఎంతో గొప్పగా బతికిన కుటుంబం కదరా మాది. అంతే గొప్పగా ఆమెను పంపించాలి కదా. అక్కడ ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఇదంతా నీకు ముందే చెప్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని అంటాడు. ఇదంతా విన్న శ్రీను నేరం తలపైన వేసుకుంటాను అని వాళ్ళతో అంటాడు. అప్పుడు రాజు అలా చేయొద్దు. ఇప్పుడు నువ్వు గుడికి ధర్మకర్తవి. నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే అది గుడికి మంచిది కాదు. ఇలాంటి అవకాశం కోసమే నాగా కూడా ఎదురు చూస్తున్నాడు. కాబట్టి వర్మ ముందు నువ్వు పోలీసుతో స్టేషన్కి వెళ్ళు. నేను స్టేషన్కి వచ్చి సమస్యను పరిష్కరిస్తానని రాజు వర్మతో అంటాడు. వర్మ పైన ఎఫ్ఐఆర్ కట్టబోతున్న ఎస్ఐ దగ్గరికి రాజు తన ₹1,00,00,000 విలువ చేసే ఇంటి పత్రాలను తీసుకుని వచ్చి వీటిని మీ దగ్గర ఉంచండి. గుడి నగలు తీసుకొచ్చిన తర్వాత ఇవి నేను తీసుకుంటాను. అప్పటిదాకా రాజు పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టద్దు అని అడుగుతాడు. కానీ ఎస్ఐ అందుకు ఒప్పుకోడు. ఇలాంటి టైంలోనే అక్కడికి ఎంటర్ అవుతాడు నాగా. ఓ బ్యాగ్ తీసుకొచ్చి ఎస్ఐ టేబుల్ పైన పెడతాడు. ఇదిగోండి సార్ అమ్మవారి ఒరిజినల్ నగలు. వీటిపైన ఏమైనా అనుమానం ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వర్మ గారి అమ్మగారు ఏదో ఈ నగలు మెరుగు పెట్టిద్దామని బయటికి తీశారు. కంసాలకి ఇచ్చిన తర్వాత ఆమె చనిపోయింది. ఈ విషయం తెలియక వర్మ గారు ఈ నగలు పోయాయి అనుకున్నారు. ఈ మాత్రం దానికే జమీందారు గారి వారసుని అలా చేస్తారా అంటూ ఎస్ఐతో అంటాడు. నగలన్నీ సరిపోయేసరికి ఇంకే కేసు లేదని అందరినీ పంపించేస్తాడు. వర్మ వాళ్ళ ఆవిడికి రాజు పైన ఎప్పటి నుంచో చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే వర్మ తన ఫ్యామిలీ కన్నా రాజుకే ఎక్కువ విలువివ్వడంతో వర్మ వాళ్ళ భార్యకి ఆమె తరపు బంధువులకి రాజు పైన చాలా ఈర్ష్యాభావాలు ఉంటాయి. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటనని ఆసరాగా తీసుకొని వర్మ వాళ్ళ భార్య అతనితో ఇలా అంటుంది. ఇంట్లో ఉన్న రిసిప్ట్స్ తీసుకొని నాగాయే ఆ నగలన్నీ విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పటికైనా తెలుసుకో ఎవరు మన వాళ్ళో ఎవరు బయట వాళ్ళో అని. తర్వాత ఓ మంచి టైం చూసుకొని ఆ గుడికి సంబంధించిన ల్యాండ్స్ తాలూకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తనకు కావాలని నాగా వర్మ దగ్గర ప్రపోజల్ పెడతాడు. అలా చేస్తే వర్మకి ఆ పేపర్స్ గానీ మాకిస్తే మేము మీకు 40 కోట్లు ఇస్తాము అని తన డీల్ ని వర్మ ముందు పెడతాడు. ఈ డీల్ జరుగుతున్న సమయంలో వర్మ వాళ్ళ భార్య ఆమె తరపు బంధువులు కూడా వర్మ మైండ్ ని బాగా పొల్యూట్ చేసేస్తారు. ఆ రాజు అడ్డం తొలగిపోతే మనకి చాలా బెటర్ అని, అతను ఈ గుడి విషయంలో మనకు ఖచ్చితంగా అడ్డం వస్తాడని వాళ్ళు వరంతో అంటారు. రాజుని అడ్డం తొలగిద్దాం అనే మాట వాళ్ళ నోటించి రాగానే వర్మకి చాలా కోపం వస్తుంది. వాళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తాడు. రాజు జోలికి మాత్రం ఎవరైనా వస్తే నేను అస్సలు ఊరుకోను. అతను ఒంటి మీద ఈగ వాళ్ళ మిమ్మల్ని ఎవరిని క్షమించను. కావాలంటే ఆ పేపర్స్ నేను తీసుకొచ్చిస్తాను తప్ప రాజు జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదని వాళ్ళందరికీ చాలా గట్టి వార్నింగ్ ఇస్తాడు. వర్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుందంతా దగ్గరుండి చూస్తున్న శ్రీను తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకు వర్మ ఎంతో రాజు కూడా అంతే. వర్మ ఏం చెప్పినా గుడ్డిగా చేసుకుపోవడం తప్ప శ్రీనుకి ఇంకో విషయం తెలియదు. కానీ తను చేస్తున్న పనికి రాజు అడ్డం వచ్చాడంటే మాత్రం శ్రీను మౌనంగా నిలబడిపోతాడేమో గాని ఎదురు తిరగడు, మాట ఎదురు చెప్పడు. అమ్మవారి ఉత్సవాలు జరిగే రోజు రానే వస్తుంది. శ్రీను అమ్మవారి నగలతో పాటు ఆ గుడికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆ బ్యాంక్ లాకర్ నుంచి బయటకు తీస్తాడు. ఆ తర్వాత దొంగతనం జరిగినట్లుగా ఓ సీన్ క్రియేట్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తప్పించాలన్నది వాళ్ళ ప్లాన్. అయితే ఆ సమయంలో అక్కడికి రాజుని రాలేకుండా ఏదో విధంగా కట్టడి చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది. శ్రీనుతో పాటు రాజు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్లి దగ్గరుండే అమ్మవారి నగల్ని గుడికి తీసుకొచ్చేస్తాడు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవడంతో మినిస్టర్ కి చాలా కోపం వస్తుంది. తిరిగి మళ్ళీ ఆ నగలు బ్యాంక్ లాకర్ లోకి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ అది తెరవడానికి సంవత్సరం పడుతుంది. అంతవరకు నేను వెయిట్ చేయలేను. ఈ లోపే ఆ నగలతో పాటు ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా చేతికి రావాలని మినిస్టర్ నాగాపై బాగా ప్రెషర్ పెడతాడు. నాగా ఇదే విషయాన్ని వర్మకు చెప్తాడు. వర్మ నాగాతో డాక్యుమెంట్స్ ఇవాళ కాకపోతే రేపైనా తెస్తాను గాని రాజుకి ఏమైనా జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ప్రస్తుతానికి డ్రాప్ అయిపోండి అని అంటాడు. కానీ మినిస్టర్ ప్రెజర్ వల్ల ఆ రోజు రాత్రే గుడిలో వీళ్ళపైన అటాక్ జరుగుతుంది. నాగాకు సపోర్ట్ గా వర్మ వాళ్ళ బంధువులు కూడా ఎంటర్ అవుతారు. ఈ ఫైట్ మధ్యలో
శ్రీనుకి భైరవుడు పూనుతాడు. వెంటనే శ్రీను ప్రళయరుద్రులా మారిపోతాడు. అక్కడే ఉన్న కత్తిని తీసి వర్మ వాళ్ళ బావమరిది చెయ్యి నరికేస్తాడు. వద్దన్నా కూడా అటాక్ చేసినందుకు వర్మ నాగాని, అలాగే తన భార్య వైపు బంధువుల్ని కూడా బాగా దొబ్బులు పెడతాడు. తర్వాత డైరెక్ట్ గా మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి రాజు కూడా వచ్చి ఇద్దరు జాయింట్ గా మినిస్టర్ కి ఇంకా గుడి విషయంలో కలువ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారు. ఒకరోజు రాత్రి శ్రీను, వర్మ, రాజులు ఒకచోట కలుస్తారు. వర్మ శ్రీనుతో ఇప్పుడు దాకా జరిగిన విషయాలని రాజుకు చెప్పురా అని చెప్తాడు. ఇప్పుడు శ్రీను రాజుతో ఇలా చెప్తాడు. మన ఊరి గుడికి సంబంధించిన ల్యాండ్స్ విషయంలో నాగా రాజుతో కుదుర్చుకున్న డీల్స్ విషయం, తర్వాత ఆ డాక్యుమెంట్స్ కొట్టేయడానికి వీళ్ళు వేసిన ప్లాన్, అది రాజు వల్ల ఎలా చెడిపోయిందనే దాన్ని క్లియర్ గా చెప్తాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో మినిస్టర్ దగ్గరికి వచ్చి రాజు వార్నింగ్ ఇవ్వడం వల్ల మొత్తం కొలాప్స్ అయిందని అంటాడు. తర్వాత వర్మ రాజుతో ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు డబ్బు ఎంత అవసరం అనేది చెప్తాడు. అప్పుడు రాజు వర్మతో ఇలా అంటాడు. నీకు డబ్బులే కదా కావాల్సింది, ఎంత కావాలో చెప్పు నేనిస్తాను అని. అప్పుడు వర్మ రాజు మీద బాగా కోపడతాడు. ఏంట్రా నువ్వు డబ్బులు ఇచ్చేది? జమీందారు వంశంలో పుట్టిన నేను ప్రతిదానికి నిన్ను డబ్బులు అడుక్కోవాలా? ఊర్లో ప్రజలందరూ జమీందారయ్య జమీందారయ్య అని నమస్కారం పెడుతుంటే వాళ్ళు నాకు చూపించేది గౌరవం కనబడలేదురా, వాళ్ళు నా మీద జాలి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ రాజు దగ్గర బాధపడతాడు. అదంతా విన్న రాజు, అరే వర్మ, నీకు ఇప్పుడు మందు బాగా ఎక్కువైపోయింది, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం, పదా ఇంటికి అని అంటాడు. అప్పుడు వర్మ బాధపడుతూ తను ఇన్నాళ్ళుగా ఎంత బాధపడుతుంది, డబ్బులు లేక ఎంత నరకం అనిపిస్తుంది ఏడుస్తూ రాజుతో చెప్తాడు. ఇంకా ఈ పేదరికాన్ని నేను భరించలేను, పట్టా పేపర్లు ఖచ్చితంగా మినిస్టర్కి ఇస్తానని కరాఖండిగా చెప్పేస్తాడు. ఆ విషయంలో మాత్రం నీకు ఎటువంటి పరిస్థితుల్లోని సపోర్ట్ చేయను అని రాజు వర్మతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న శ్రీను ఇద్దరితోని ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వాళ్ళిద్దరి మధ్యనే నిల్చుండిపోతాడు. తర్వాత రోజు వర్మ మినిస్టర్ కి ఫోన్ చేస్తాడు. పట్టాతో వస్తున్నానని చెప్తాడు. శ్రీనుతో కలిసి ఆ ఊరికి దూరంగా వేరే చోటకి వెళ్తాడు. అక్కడికి నాగా కూడా తన మనుషులతో కలిసి వస్తాడు. అక్కడ వాళ్ళ మనుషులు అందరి దగ్గర శ్రీనుతో కలిపి ఎవరి దగ్గర ఫోన్లు లేకుండా అందరి ఫోన్లని కూడా వర్మ తన దగ్గర పెట్టుకుంటాడు. శ్రీనుని ఇక్కడే ఉండమని చెప్పి నాగా మనుషుల్ని తీసుకొని తను మాత్రం వేరే చోటికి బయలుదేరుతాడు. అక్కడ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత శ్రీనుకి ఎందుకో గాని అనుమానం వచ్చి వాళ్ళనే ఫాలో అవుతాడు. వీళ్ళందరూ కలిపి ఓ మామిడి తోటలోకి వెళ్తారు. వర్మ ముందుగానే తనతో పాటు తెచ్చుకున్న ఒక వేరే ఫోన్ ద్వారా రాజుకు ఫోన్ చేసి తనున్న చోటు చెప్పి అక్కడికి రమ్మని అడుగుతాడు. రాజు కూడా చాలాసేపటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ నీ ఫోన్ పనిచేయటం లేదు, నీతో మాట్లాడాలి అంటాడు రాజు. వర్మ తనున్న ప్లేస్ చెప్పి అక్కడ రమ్మంటాడు. వాళ్ళనే ఫాలో అవుతూ వస్తున్న శ్రీను కూడా ఆ మామిడి తోటకి వస్తాడు. అక్కడ ఉన్న మనుషుల్ని వర్మ ప్రవర్తనని చూసి ఏదో జరగబోతుందని అనుమానిస్తాడు. వర్మ శ్రీనుతో నువ్వు ఆ మూలకెళ్ళి నిల్చో అని చెప్తాడు. శ్రీను అతని మాటకి ఎదురు చెప్పకుండా అలా మూలకెళ్ళి నిల్చుంటాడు. తర్వాత వర్మ రాజుకు ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చావని అడుగుతాడు. దారిలోనే ఉన్నాను, పట్టా కూడా తీసుకుని వస్తున్నానురా. రాత్రి నీ విషయం నా భార్యతో చెప్పాను, మీ చెల్లి కూడా నీకు ఆ పట్టా ఇచ్చేయమన్నది, ఇక నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినట్లే, పట్టా తీసుకొస్తున్నాను అని అంటాడు. అదే విషయాన్ని వర్మ తన పక్కనున్న నాగాతో చెప్పి మీ మనుషులందరినీ ఓ సైడ్ కి తీసుకెళ్ళిపోమని చెప్తాడు. దారిలో వస్తున్న రాజు బండికి అడ్డంగా వర్మ దగ్గర పనిచేస్తున్న ఓ వ్యక్తి ఫుల్ గా తాగి అతను కారుకు అడ్డపడతాడు. అతను రాజుతో వర్మ నువ్వు అనుకుంటున్నంత మంచోడు కాదు, వాడు చాలా తేడాగాడంటూ ఏదో వీడియో చూపించిపోతాడు. కానీ రాజు అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా వర్మ ఉన్న ఆ మామిడి తోటకు వచ్చేస్తాడు. వెంటనే శ్రీను పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చి కంగారుగా చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజు వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఎక్కడైనా చల్లారుతాయా అంటూ రాజును అడుగుతుంది. చల్లారకపోతే నువ్వు ఊరుకుంటావా అంటూ రాజు నవ్వుతూ ఆమెకు సమాధానం ఇస్తాడు. వెంటనే ఆవిడ శ్రీను పక్కన ఉన్నాడా అని అడుగుతుంది. అవును ఉన్నాడు అని చెప్పగానే అతను ఫోన్ ఇవ్వండి అంటుంది. శ్రీనుకి రాజు ఫోన్ ఇస్తాడు. అప్పుడు ఆమె శ్రీనుతో వర్మకి ఇష్టమని చేపల పులుసు చేశాను, నువ్వు వచ్చి తీసుకెళ్ళు అంటుంది. ఇక్కడ రాజుకి ఏదో ప్రమాదం జరగబోతుందని శ్రీను చాలా కంగారుగా ఉంటాడు. కానీ ఆ విషయం బయటికి చెప్పలేక ఆ ప్లేస్ ను విడిచిపెట్టి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడతాడు. కానీ వర్మ కూడా ఫోర్స్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో శ్రీను ఆ ప్లేస్ ను విడిచి రాజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన శ్రీను అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోతుంటాడు. రాజు వాళ్ళ ఆవిడిచ్చిన చేపల పులుసుని పట్టుకుని కంగారుగా ఆ మామిడి తోటకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కానీ శ్రీను తిరిగి ఇక్కడికి వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. వర్మ రాజుని చంపేస్తాడు. తర్వాత వర్మ శ్రీనుని కలుస్తాడు. అక్కడే ఉండి కూడా రాజుని నేను కాపాడుకోలేకపోయినరా అని దొంగేడుపులు ఏడుస్తాడు. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ పిలిచే రాజు భార్యకి నా మొహం ఎలా చూపించాలి అంటూ తెగ బాధపడిపోతాడు. ఇప్పుడు నా భార్య కడుపుతో ఉంది, బిడ్డ పుట్టబోతున్నాడు, కాబట్టి ఈ హత్య విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు అని శ్రీను దగ్గర వర్మ మాట తీసుకుంటాడు. అందుకనే శ్రీను ఈ విషయం
విషయాన్ని ఎక్కడా చెప్పడు. తన భర్తని చంపింది వర్మ అనే రాజు వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. కానీ సాక్ష్యం లేక ఆమె మాట ఎవరూ పట్టించుకోరు. శ్రీను కూడా సాక్ష్యం చెప్పడానికి రాడు. దాంతో ఆమె శ్రీనుతో మాట్లాడటం కూడా మానేస్తుంది. రాజు వాళ్ళ పెద్దబ్బాయి తన తండ్రిని చంపిన వర్మని చంపేద్దామని అతనున్న చోటికి వస్తాడు. అది గమనించిన శ్రీను ఆ అబ్బాయిని అక్కడి నుంచి తప్పించేస్తాడు. అయితే ఆ పిల్లాడు తను చంపడానికి వచ్చాడన్న విషయం వర్మకి తెలిసి ఈ విషయాన్ని తన బావమరిదికి చెప్తాడు. వెంటనే వర్మ వాళ్ళ బావమరిది నాగా కలిసి ఆ పిల్లాడిని చంపేయాలని చూస్తారు. కానీ శ్రీనుకు వాళ్ళకి అడ్డంగా నిలిచి ఆ పిల్లాడిని కాపాడతాడు. ఆ పిల్లాడిని చంపబోయిన నాగాని వర్మ వాళ్ళ బావమరిదిని చంపేస్తాడు. పోలీసులు శ్రీనుని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడతారు. అక్కడికి వర్మ వచ్చి జరిగింది ఏంటని శ్రీను అడిగితే శ్రీను నాగాని వర్మ వాళ్ళ బావమరిదిని ఎలా చంపింది వివరంగా చెప్తాడు. అది విన్న వర్మ స్టన్ అయిపోతాడు. ఇక శ్రీను బ్రతికుంటే తనకు ప్రాబ్లం అని శ్రీనుని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో దారిలో ఎన్కౌంటర్ చేసి మన అక్కడ పోలీసులతో చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీసులు శ్రీనుని సెల్లో వేసేస్తారు. ఆ రోజు రాజు బండికి అడ్డం తగిలిన తాగుబోతాడు ఆ సెల్లోనే ఉంటాడు. అతను శ్రీనుతో అన్నం పెట్టినోడు ద్రోహం చేయకూడదు అనే నీ పాలసీ చాలా బాగుంది శ్రీను. కానీ నీకు అన్నం పెట్టిన వర్మ వాళ్ళ అమ్మని నీ చేతులతోనే చంపావు కదా, మరి అది ద్రోహం కాదా అని అంటాడు. అతను అంటున్న మాటలు శ్రీనుకి ఏమాత్రం అర్థం కాదు. తర్వాత ఆ వ్యక్తి చెప్పిన మాటలు విన్న శ్రీను షాక్ అయిపోతాడు. తాగుడికి జూతానికి బాగా అలవాటు పడిపోయిన ఈ వర్మ అమ్మవారి గుడిలోని నగలు కొట్టేసిన విషయం వాళ్ళ అమ్మకు తెలియడంతో ఆమె అతన్ని నిలదీస్తుంది. ఇంకా ఈమె బ్రతికుంటే ఎప్పటికైనా ప్రాబ్లం అని తెలుసుకుని వర్మే అన్నంలో విషయం కలిపేస్తాడు. ఆ అన్నాన్ని శ్రీను చేతికిచ్చి అమ్మ నా మీద అలిగిందిరా, నువ్వు పెడితే తింటది, వెళ్ళి అమ్మని అన్నం తినమని చెప్తే ఆ ప్లేట్ తీసుకొచ్చి శ్రీను తన చేతులతో ఆమెకు అన్నం తినిపిస్తాడు. ఆ విషయం తిని ఆవిడ చచ్చిపోయిందని సంగతి శ్రీనుకి ఇతను చెప్తాడు. ఈ విషయాన్నే ఆ రోజు రాజుకు కూడా వీడియో మెసేజ్ ఇతనే పంపించాడు. అయితే శ్రీనుకి చాలా డౌట్ ఉండేది. పట్టా తీసుకుని వర్మకి ఇద్దామని వచ్చిన రాజు తో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది అనేది. ఆ పట్టాని వర్మకి ఇచ్చే సమయంలోనే ఈ తాగుబోతు వ్యక్తి రాజు ఫోన్ కి ఈ వీడియోని మెసేజ్ చేశాడు. అది చూసిన తర్వాతే ఇద్దరికి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో వర్మ రాజుని చంపేశాడు. ఇదంతా తెలిసిన తర్వాత శ్రీను చాలా బాధపడతాడు. తర్వాత శ్రీనుని కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు ఎన్కౌంటర్ చేయబోతుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని చిన్నగా వర్మ ఉండే ప్లేస్ కు వచ్చి అతను చేసిన తప్పులన్నీ తనకు తెలిసిపోయన్న విషయాన్ని చెప్తాడు. అతని చుట్టూ ఉన్న రౌడీలతో ఫైట్ చేస్తాడు. కానీ వర్మే అతని ఎదురుగా వచ్చి నిలబడేసరికి అతని మీద చెయ్యెత్తలేకపోతాడు. చాలాసేపు వర్మ చేతుల్లో దెబ్బలు తినేస్తాడు. ఆ టైంలోనే భైరవుడు శ్రీనుకు పూనుతాడు. ఆ పూనకంలో శ్రీను